అమృతాహారపు లోగిలి గ్రామభారతికి స్వాగతం. ఈ మధ్యకాలంలో అదమ్య చేతన అనే సంస్థ గురించి నాకు తెలిసింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లెటస్ డూ ఏ జీరో వేస్ట్ ఈవెంట్ అంటూ అనంత్ ప్లేట్ బ్యాంక్ అని ఒక కార్యక్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిర్మూలించాలని చెప్పి వీళ్ళు స్టీల్ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు ఎక్కడైనా సోషల్ గ్యాదరింగ్ ఫంక్షన్స్లో ఫ్రీగా ఇస్తున్నారు. అంటే వాళ్ళు ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు వాడకుండా ఇవి వాడేలాగా ఉత్సాహపరుస్తున్నారు. ఇదే కోవలో ఈరోజు పేపర్లో వార్త ఒకటి నన్ను ఆకర్షించింది. కమలమ్మకు ప్రధాని వందనం. మంచి ఆలోచన తీరుకు పెద్ద పెద్ద చదువులే అవసరం లేదు అనడానికి కమల మోహరానా పెద్ద ఉదాహరణ. ప్లాస్టిక్తో పర్యావరణానికి హాని కలగడం చూడలేకపోయింది ఈమె. అందుకే ప్లాస్టిక్ ఏరుకొచ్చి శుభ్రం చేసి గృహాలంకరణ వస్తువులుగా తీర్చిదిద్దడం మొదలుపెట్టింది. ఈమెది ఒడిశాలోని ఖైరాబాద్. ఎందుకు ఈ చెత్త పనులు అని ఎంతమంది వారించినా ఆమె వినిపించుకోలేదు. ఆ పనికిరాని చెత్తని అందమైన బుట్టలు, పెన్ను, మొబైల్ స్టాండ్లు, పూల కూజాలు ఇలా ఎన్నో రకాలుగా తీర్చిదిద్దేది. ఆపై వాటిని స్థానిక మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టింది. చెత్తను ఉపాధిగా మార్చుకుంటున్న కమలను చూసి మరికొందరు ఆమె దగ్గర చేరారు. వాళ్ళకి శిక్షణ ఇవ్వడమే కాదు, 50 మందితో ఓ స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేలా సాయపడింది. ప్లాస్టిక్, పాలిథిన్ వంటివి పర్యావరణానికి పెద్ద సమస్య. అందుకే ఆ వృధాపైనే దృష్టి పెట్టా. అది మరికొందరి జీవితాల్ని నిలబెట్టింది అనే 66 ఏళ్ల కమలమ్మ కృషిని మన్ కీ బాత్లో ప్రధాని పొగడమే కాదు, ఓసారి కలిసినప్పుడు ఆమె పాదాలకు నమస్కరించారు కూడా. ఆమె ప్రయత్నానికి గుర్తింపుగానే గణతంత్ర వేడుకలకు కూడా ఆహ్వానించారు. ఎంత గొప్ప విషయం కదా. నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది ఈమె గురించి వింటున్న ప్రతిసారి కూడా. అందుకే నాకు కూడా చైతన్యం కలిగి నేను ఎక్కడికైనా బయటికి ట్రావెలింగ్లో, ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నా కానీ నా హ్యాండ్ బ్యాగ్లో ఒక స్టీల్ ప్లేటు, బ్యాంబూ స్ట్రా, ఒక గ్లాస్ కూడా పెట్టుకుంటున్నాను. ఇవి కౌంట్ చేస్తే చాలాసార్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చేస్తున్నాయి.